పాల తాలికలు ఎంతో ఇష్టంగా వినాయక చవితి రోజు చేసుకునే స్వీట్ సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాం. పాలు, సగ్గుబియ్యం, బియ్యం పిండి, బెల్లం, పంచదార, యాలకుల పొడి, నెయ్యి, కొబ్బరి. అయితే కొబ్బరి ఇలా తురుముకుని, జీడిపప్పు, బాదం పప్పు కూడా ఇలా తురుముకుని పెట్టుకోవాలి. ముందుగా ఒక చిన్న గ్లాసు పాలుకి కొన్ని నీళ్లు పోసి 1 స్పూను పంచదార వేస్తున్నాం. ఆ తర్వాత బియ్యం పిండి ఒక 4 స్పూన్స్ తీసుకుని ఇందులో వేసుకుని తిప్పుకుంటున్నాము. మొత్తం గట్టి పడేంత వరకు తిప్పుకోవాలి. మొత్తం అలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాసేపు మూత పెట్టుకుని ఉంచుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మూత తీసి ఇలా 1 స్పూను నెయ్యి వేసుకుని చపాతీ పిండిలాగా ఒక ముద్దలా కలుపుకోవాలి. అలా నెయ్యి వేసుకోవడం వల్ల చేతికి అంటుకోకుండా చక్కగా వస్తుంది. ఇప్పుడు తాలికలు చేసుకోవడానికి పిండి రెడీగా ఉంది. ఇంకా తాలికలు చేసుకోవడమే. 1 స్పూను బియ్యం పిండి తీసుకుని దాన్ని అద్దుకుంటూ ఇలా తాలికలు చేసుకోవాలి. ఇక్కడ బియ్యం పిండి ఎందుకు అద్దుకుంటున్నామంటే పిండి అంటుకోకుండా పొడిగా ఉండటానికి. అయితే ఈలోపు సగ్గుబియ్యం కొన్ని నీళ్లు పోసి ఇలాగ స్టవ్ మీద పెట్టుకుని ఉడకపెట్టుకోవాలి. అలా కాసేపటికి సగ్గుబియ్యం రంగు ఎప్పుడైతే ట్రాన్స్పరెంట్గా వస్తుందో అప్పుడు చూసుకుని స్టవ్ ఆఫ్ చేయొచ్చు. అంతేకాదు సగ్గుబియ్యం ఉడకలేదు, కొంచెం వైట్గా ఉంది అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి కాసేపు అలా ఉంచితే అవే ట్రాన్స్పరెంట్గా మారిపోతాయి. ఇంకా సగ్గుబియ్యం పక్కన పెట్టుకుని మళ్ళీ తాలికలు చేయడం మొదలుపెట్టాము. చూసారా తాలికలు ఎంత చక్కగా వస్తున్నాయో.
చేయడం పూర్తయిన తర్వాత ఒక పావు లీటర్ పాలు గిన్నెలో వేసుకుని స్టవ్ వెలిగించి కొన్ని నీళ్లు కూడా వేసుకుని కాయాలి. పాలు పొంగుతున్నప్పుడు కంగారు పడకుండా మనం చేసుకున్న తాలికలు ఆ గిన్నెలో వేయాలి. పాలు వాటంతట అవే కిందకు వెళ్తాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తాలికలు పాలలో వేసిన తర్వాత తాలికల్ని అసలు కదపకూడదు. ఎందుకంటే తాలికలు విరిగిపోయే ప్రమాదం ఉంది. పాలు పొంగేంత వరకు తాలికల్ని కదపకూడదు. మేమైతే ఈలోపు ఆ మిగిలిన పిండితో చిన్న చిన్న ఉండలుగా చేశాము. ఆ చేసుకున్న ఉండల్ని పాలలో వేసాము. ఆ తర్వాత ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యం ఇందులో వేసేయాలి. కాసేపటికి చూస్తే తాలికలు ఇలా ఉడికిపోయాయి. కాసేపటికి బెల్లం ఒక 5 స్పూన్లు ఇలా కలుపుకొని తర్వాత నీళ్లు కలుపుకున్న బియ్యపిండి కూడా ఇందులో ఇలా కలుపుకుంటాము. నీళ్ళల్లో కలుపుకున్న బియ్యపిండి మనకి చిక్కదనం కోసం కలుపుకుంటాము. యాలకుల పొడి ఇంకా తురుముకున్న కొబ్బరి కూడా ఇందులో వేసేసుకుంటాము. అన్ని వేసిన తర్వాత 5 నిమిషాల నుంచి స్టవ్ కట్టేసుకోవచ్చు. పక్కన పాన్ లో నెయ్యి వేసుకుని బాదం పప్పు జీడిపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న పప్పుల్ని ఇందులో ఇలా కలుపుకోవడమే. చివరాఖర్లో ఇలా పాలు పోస్తే పాల ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అంతే, మన పాల తాలికలు రెడీ అయిపోయాయి. ఇలా గిన్నెలో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. చూసారుగా పాల తాలికలు ఎంత ఈజీగా చేయొచ్చో. తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మేమైతే దేవుడి దగ్గర ఇలా పెట్టి నైవేద్యంగా తర్వాత మేము తిన్నాము. థ్యాంక్ యూ సో మచ్.